మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నాం. రైట్, ఆ మహిళ చనిపోవడం అనేది ఖచ్చితంగా బాధాకరమే, కుటుంబానికి అండగా ఉంటారు. కానీ ఆ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు అని కూడా జగన్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. రైట్, సో జగన్ మాత్రమే కాదు, సో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా ఊహించలేదు. ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని విచారించి పోలీసులు పంపిస్తారేమో అని అనుకున్నారు. కాకపోతే ఒక ప్రొసీజర్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. సో ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చెయ్యాలి, సెక్షన్స్ పెట్టారు అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్ క్లియర్ కట్ గా ఉంది. సో అరెస్ట్ చేయడం, తర్వాత ఆయనను వైద్య పరీక్షలకు ఎప్పుడైతే తీసుకెళ్లారో సో అప్పటి నుంచి ఒక ట్వీట్ల పర్వం అనేది స్టార్ట్ అయింది. సో అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అరెస్ట్ చెయ్యబోతున్నారు, ఆయనని కోర్టు తీసుకెళ్లబోతున్నారు అనే క్లారిటీ వచ్చినప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా కూడా ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ఈ అరెస్ట్ తో అంటే జరిగిన ఘటనతో అల్లు అర్జున్ కి ఎటువంటి సంబంధం లేదు కొంతమంది అని, సో ఆయన అరెస్ట్ అక్రమంగా చేస్తున్నారని ఇంకొంతమంది, సో ఇది కరెక్ట్ కాదని ఇంకొంతమంది, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది సోషల్ మీడియా ట్వీట్లలో. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఆర్మీ కావచ్చు, టాలీవుడ్ బాలీవుడ్ కావచ్చు, అండ్ ఇక్కడుండే పొలిటికల్ నేతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా ఈయనకి సంబంధించి ఈయనను ప్రత్యేకంగా అల్లు అర్జున్ అరెస్ట్ ను నిరసిస్తూ కూడా ఒక ట్వీట్ల పర్వం అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పాటు జైలుకి కూడా తరలిస్తున్నారు. అండ్ కావ్య, మనం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరును కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. ఈ అరెస్టుకు సంబంధించి నా జోక్యం లేదు, నా ప్రమేయం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా చాలా క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఎలా చూడొచ్చు అనొచ్చు? ఇది చూసిన తర్వాత కొంతమంది ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉంది అనే కోణంలో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలా చూడాలి? స్వర్ణ, అయితే ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటే, అయితే రీసెంట్ గా పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్ప టీమ్ మెంబర్స్ కి కావచ్చు అండ్ ఫ్యాన్స్ కి సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని పొగుడుతూ వచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి కంటిన్యూ చేయబోయి కాసేపు తడబడిన వీడియోస్ చాలా వరకు వైరల్ అయ్యాయి. అంటే అక్కడ ఆ వైరల్ అవుతూ కూడా ఇంకొకటి ఏం కనిపించింది ఆ వైరల్ అయ్యే న్యూస్ లో ఏంటంటే, ప్రజెంట్ ఉండే ముఖ్యమంత్రి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడని చెప్పేసి ఒక న్యూస్ కూడా వైరల్ అయింది. సో ఆ వైరల్ అయిన ఇష్యూ అండ్ వెనువెంటనే ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన అరెస్ట్ పర్వం ఇదంతా కూడా చూస్తుంటే ఇది ఒక కుట్ర కోణంగానే భావిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కావాలనే సర్కారు దగ్గరుండి అరెస్టులు చేయిస్తుంది అని కూడా అంటున్నారు. కానీ ఈ విషయం అయితే కొంత అవాస్తవంగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నిజంగా అట్లాంటి కుట్రపూరితమైన వ్యవహారాలు చేయాలి అంటే సెల్ఫ్ గా కావచ్చు, లేదంటే ఎవరైనా పబ్లిక్ తో కావచ్చు, మిగతా వాళ్ళతో కేసు పెట్టించేది. కానీ ఇక్కడ బాధితుడి భర్త, బాధితుడు అని కూడా చెప్పలే, తన లైఫ్ పార్ట్నర్ ని ప్రాణాలు కోల్పోయినరు. సో తనే స్వయంగా వెళ్ళి భాస్కర్ రావు కేసు పెట్టిన పరిస్థితి. సో కేసు పెట్టిండు భాస్కర్ రావే కాబట్టి సో మనం రాజకీయ కుట్రగా చూడాల్సిన అవసరం అయితే దీని లేదు. కానీ దీంట్లో మాత్రం నిలువెత్తు నిర్లక్ష్యానికి ఒక నిదర్శనంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా అది ప్రాణాలను తీసే పరిస్థితి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళను, ఒక అమ్మను, మిగతా కుటుంబ సభ్యులకు అందరినీ కూడా దూరం చేసే పరిస్థితి. సో రేవతి మృతి పట్లనే ఆయన భాస్కర్ రావు ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారని కూడా అనుకోవచ్చు. అండ్ అదే భాస్కర్ రావు గారు మనం ఒక మీడియాలో వార్తలో మనం చూడొచ్చు, ఏదైతే కేసు పెట్టారో దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లాయర్ల వాదన కూడా మనం జడ్జి ముందు వినిపించినప్పుడు, కోర్టులో వినిపించినప్పుడు, సో షారుఖ్ ఖాన్ మూవీకి సంబంధించిన రేస్ టైంలో ఏం జరిగిందో ఆ ప్రస్తావన కూడా మన అల్లు అర్జున్ లాయర్ వినిపించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ముఖ్యంగా ఈ కేసులో? సో ఒకసారి స్వర్ణ, ఆల్రెడీ కేసు అనేది రిజిస్టర్ అయింది, దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత కేవలం అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేయడం కాదు, అల్లు అర్జున్ A3 గా ఉన్నాడు. A1 A2ని అరెస్ట్ చేసిర్రు, A4ని అరెస్ట్ చేసిర్రు. సో ఇప్పుడు భాస్కర్ రావు వచ్చి లేదు తూచి నేను వెనక్కి తీసుకుంటున్నా అని మాటల్లో చెప్తే అది ప్రలోభాలకి గురై చెప్పిండా, లేదంటే కేసు పెట్టడం వల్ల ఆయనకి ఇబ్బందికర పరిస్థితుల వల్ల చెప్పినరా, లేదంటే ఎవరైనా ఒత్తిళ్ల వల్ల చెప్పినరా అనేది స్టేట్మెంట్ రికార్డ్ చేయబడదు. ఎందుకంటే ఇష్యూ కోర్టులో ఉంది, ఇష్యూ లీగల్ గా ఉంది. సో భాస్కర్ రావు ఏది చెప్పాలి అనుకున్నా కోర్టు ముందు లీగల్ గా చెప్పాల్సిన అవసరం ఉంటది. సో అప్పుడు దాన్ని అక్కడున్న న్యాయమూర్తులు
ఎలా స్వీకరిస్తారు అనే దాన్ని బట్టి ఈ కోర్టు డెసిషన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు పెట్టిన సెక్షన్ ప్రకారం అల్లు అర్జున్ కి మినిమం ఇన్ కేస్ కోర్టు కనుక ఈ సెక్షన్స్ అన్ని కూడా పరిధిలోకి తీసుకుని శిక్ష వేయాలనుకుంటే మాత్రం ఫైన్ తో పాటు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో దీని నుంచి తప్పించుకోవాలనుకునే ప్రయత్నాలు ఎక్కడ కూడా కుదరవు. భాస్కర్ రావు నిజంగానే ఆ కేసు వెనక్కి తీసుకుంటే అప్పుడు గవర్నమెంట్ రోల్ నిజంగానే ఉంటే సుమోటో కింద కూడా మళ్ళీ కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే కోర్టులో కేసు నిలబడే పరిస్థితి అయితే ఉండదు. మీరు అన్నట్టు షారూక్ ఖాన్ విషయంలో అది 2017 జనవరిలో జరిగింది. అయితే అది థియేటర్ లో జరిగిన ఇష్యూ కాదు, అది రైల్వే స్టేషన్ లో జరిగిన ఇష్యూ. సో రైల్వే స్టేషన్ లో కూడా స్టాంపింగ్ జరిగినప్పుడు సో సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి కేసులే ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ రోజు ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో దాన్నే న్యాయవాది సుమోటోగా తీసుకోవాలి, లేదంటే ఇట్లాంటి పరిస్థితులు కూడా గతంలో జరిగాయి అని న్యాయమూర్తి ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టులో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ నాంపల్లి కోర్టు మాత్రమే రిమాండ్ విధించింది. ఇంకా ఆయన క్వాష్ కి సంబంధించిన వాదనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి స్వర్ణ. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా హైకోర్టులో నడుస్తున్న స్క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనల వైపే చూస్తున్నాము. ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశాలు అల్లు అర్జున్ గారికి ఉన్నాయి అంటూ కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ పెట్టిన సెక్షన్లకు సంబంధించి, కేసులకు సంబంధించి నిజంగానే మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, అది ప్రతి ఒక్కరి హక్కు స్వర్ణ. ఖచ్చితంగా అంటే శిక్ష వేసిండ్రు అంటే వాళ్ళు జైల్లోనే మగ్గిపోయే పరిస్థితి ఉండదు. మనం ఎన్నో కేసుల్లో చూసినాం. సో ప్రతి ఒక్కరు కూడా బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎన్ని రోజుల్లో, అది వాయిదాలను బట్టి. అండ్ దాంతోపాటు ఇప్పుడు అల్లు అర్జున్ కేసు కేవలం నాంపల్లి కోర్టులోనే మాత్రమే లేదు, హైకోర్టులో కూడా ఉంది. కాబట్టి అక్కడ ఇన్ కేస్ ఎఫ్ఐఆర్ కనుక క్వాష్ అయితే ఇక్కడ ఈయనకి ఊరట లభించే అవకాశం ఉంటుంది. లేదు అక్కడ ఎఫ్ఐఆర్ క్వాష్ కాకుండా మళ్ళీ వాయిదా పడితే మాత్రం అల్లు అర్జున్ ఈ 14 రోజుల పాటు రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ కావ్య. అల్లు అర్జున్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది. మనం చూస్తున్నాం చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతుంది? స్క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలో ఒకవేళ అల్లు అర్జున్ కి పాజిటివ్ గా వచ్చి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. ప్రస్తుతానికి ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ కి అయితే నాంపల్లి కోర్టు 14 రోజులు అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు.